హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. చంద్రబాబు గారి అరెస్ట్ మళ్ళా జరగబోతుందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆ కేసు విషయంలో చంద్రబాబు గారు అప్లై చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది. టేబుల్ నెంబర్ 301గా నెంబర్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విచారణకు రాబోతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ని హైకోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. అందుకే చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో దాని పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తుంది. నిజానికి నిన్న 17A విషయంలో చంద్రబాబు గారు తనకు పాజిటివ్‌గా తీర్పు వస్తుంది. తన మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ ఆటోమేటిక్‌గా క్రాష్ అవుతుంది. ఎఫ్ఐఆర్ క్రాష్ చేస్తే. దాని ప్రకారం మిగతా కేసులు కూడా తన మీద నుంచి వెళ్ళిపోతాయని చెప్పేసి చంద్రబాబు గారు ఆశించారు. కానీ చంద్రబాబు గారు ఆశించింది జరగలేదు. కాబట్టి జగన్ గారు చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. మొత్తం చంద్రబాబు గారి మీద కేవలం 60 రోజుల కాలంలో 6 కేసులు జగన్ గారి ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ కేసుకి ఆ కేసు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. ఇవాళ విచారణకు రాబోతుంది. మరి సుప్రీంకోర్టులో కినక చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు రాకపోతే, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తే ఏం జరగబోతుంది? ఒకసారి అడ్వకేట్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ హైకోర్టు అడ్వకేటు అరుణ్ గారికి నేను ఫోన్ చేస్తున్నాను. మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేటు అరుణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతూ ఉంది. సో ఆ విచారణలో హైకోర్టు ఇచ్చినట్టే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇస్తే, అంటే ముందస్తు బెయిల్ని నిరాకరిస్తే ఏం జరగబోతుంది? ఆబ్వియస్‌గా ముందస్తు బెయిల్ నిరాకరించిన పక్షంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పైచేయి అయినట్టుంటది. వాళ్ళు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటది. అందుబాటులో లేకుండా పోవడం వేరు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడం వేరు. బీయింగ్ ఎక్స్ సీఎం హీ ఈస్ టు హానర్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ డెసిషన్. అంటే చెప్పండి చెప్పండి. బోనఫైడ్ నేచర్ యాంటిసిపేటరీ బెయిల్ అనడం, బెయిల్ ఫైల్ చేయడం అనేది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరిస్తాను అని ముందుకు రావడం అన్నమాట. యాక్చువల్ గా దాన్ని కన్సిడర్ చేసే అవకాశాలే ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చి ఉండవచ్చు. ముందస్తు బెయిల్ రావడానికి అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ అనేది ఆ వ్యక్తి క్రెడిబిలిటీని, పాస్ట్ ని, బ్యాక్గ్రౌండ్ ని కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 99% ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు లాంటి ప్లేస్ లో యాంటిసిపేటరీ బెయిల్స్ అయితే డిస్మిస్ కాకపోవచ్చు. సార్ ఇంకొక విషయం, సరే ముందస్తు బెయిల్ రావచ్చు అనేది ఒకటి, రాకపోతే అంటే ఎందుకంటే నేను ఆ విషయాన్ని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నానంటే, నిన్నటి 17A విషయంలో సుప్రీంకోర్టు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ జడ్జిమెంట్ చూసాం మనం వాస్తవానికి. సో ఇప్పుడు ఒకవేళ ఫైబర్ గ్రిడ్ కేసులో కనుక నెగిటివ్ తీర్పు వచ్చేసి చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ రాకపోతే, గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? 17A డిసైడే చేయలేదు యాక్చువల్ గా. అవును, రిమాండ్ డిసైడ్ చేసినప్పుడు ఆయన కస్టడీలోకి తీసుకున్న తర్వాత కర్నూలు జిల్లా నుంచి, నంద్యాల నుంచి పర్మిషన్ అనేది లేదు కాబట్టి బెయిలే ఫైల్ చేయలేదు. వాళ్ళు 10 రోజుల వరకు బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు లుత్రా గారు. కేవలం రిమాండ్ మాత్రమే డిస్ప్యూట్ చేయడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు నిన్న వెలువరిచిన ఉత్తర్వుల్లో రిమాండ్ అనేది సహేతుకం అనడంతో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ అనేది ఫెయిల్ అయినట్టే. కేవలం 17A ప్రయర్ పర్మిషన్ మాత్రమే డిసైడ్ అవుతుంది. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు నివేదించడం జరిగింది. దాన్ని విస్తృత ధర్మాసనానికి ప్రశాంత్ భూషణ్ కేసుతో ట్యాగ్ చేస్తారా లేదా చూడాలి. 5 మంది జడ్జిలతో ముందు ఇప్పటికే అది పరిగణలో ఉంది, వాదనలు వింటూ ఉన్నారు. దానికి ట్యాగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిన్నటి తీర్పు అనేది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం. వాళ్ళు రిమాండ్ ఇల్లీగల్, ఏసీబీ కోర్టుకు పరిధి లేదు అన్నారు. కానీ రిమాండ్ అనేది సహేతుకమని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలు చెప్పారు. అవును 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 సార్. అయితే సూటిగా చెప్పండి నాకు విషయం, ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ చంద్రబాబు గారికి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు గారి పిటిషన్ డిస్మిస్ చేస్తే, ఇప్పుడు గవర్నర్ గారి పర్మిషన్ అవసరం ఉంటుందా, అవసరం ఉండదా అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడికి? ఇది ఫైబర్ గ్రిడ్ కేసులో తీసుకున్నారా లేదా అనే విషయం ఎవరికి తెలియదు. కాబట్టి తీసుకొని ఉంటే మాత్రం అద్భుతాలు అయితే జరగవు, 100% అద్భుతాలు జరగవు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెలికాప్టర్ లో వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. కాబట్టి పద్ధతి ప్రకారం వెళ్తారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అంటే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేస్తారా, తీసుకోకుండా అరెస్ట్ చేస్తారా? మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే అవసరం ఉందా అని, ఆ నీడ్ ఉందా అని, ఇప్పుడు ఆ నీడ్ ఉందా అని అవసరం లేదు. అది పర్మిషన్ అడిగి ఉంటే చాలు. పర్మిషన్ మ్యాండేటరీ కూడా కాదు. యాక్ట్ చెప్పింది
గత 4 నెలలుగా కోర్టుల ముందు నలుగుతున్న విషయాలలో స్పష్టంగా ఏంటంటే అప్లై చేస్తే చాలు, ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, అంతవరకు మాత్రమే. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు కాబట్టి ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3-4 కేసుల్లో రెగ్యులర్ బెయిల్ కూడా రావడం జరిగింది. ఒక ఫైబర్ గ్రిడ్ కేసు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మిగతా ఇంకేమైనా కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే చెప్పలేం. కానీ ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో మాత్రం అద్భుతాలు అయితే జరగకపోవచ్చు. కస్టడీకి తీసుకునే అవకాశాలు, బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీసులు ఇచ్చి ఆయన పిలవచ్చు, ఎంక్వైరీకి సహకరించమని అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు. ఇది అడ్వకేట్స్ చెప్తున్నమాట. సుప్రీంకోర్టు కినక చంద్రబాబు గారి పిటిషన్ తోసిపుచ్చితే, ఒకవేళ చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ ఉంటే సరే, చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే తను వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు లెక్క డిస్మిస్ చేస్తే గనక, ఖచ్చితంగా హైకోర్టు తీర్పును సమర్థిస్తే గనక ఏపీసీఐడికి అవకాశం ఉంటుంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసుకునే అవకాశం. మరి అరెస్ట్ చేస్తారు లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము, అది ఏపీసీఐడి తీసుకోవాల్సిన డెసిషన్. కానీ సహజంగా ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చిన బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేశారంటే చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఏపీసీఐడి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. చంద్రబాబు గారికి ఫైబర్ కేసులో ముందస్తు బెయిల్ దక్కకపోతే, ఒక సుప్రీంకోర్టు ఆ తీర్పు చంద్రబాబు గారికి అనుకూలంగా లేకపోతే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని కేసులు సంపాదించుకున్నట్టే చంద్రబాబు గారు ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ సంపాదించుకోగలిగితే అప్పుడు ఏబిసిఐడి ఏం చేయగలుగుతుంది? మరోసారి దీన్ని ఛాలెంజ్ చేస్తుందా, లేదు అంటే మరో కొత్త కేసు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి నిన్న చంద్రబాబు గారి విషయంలో వచ్చిన తీర్పులు కూడా నిజానికి చంద్రబాబు గారికి నెగిటివ్గానే వచ్చాయి అనేది నిజం. కాబట్టి సో మరి ఏం జరగబోతుంది, ఏపీసీఐడి స్టెప్స్ ఎలా ఉంటే, కాకపోతే ఏ స్టెప్స్ అయినా ఏపీ ప్రభుత్వం పొలిటికల్గా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు అయితే పెట్టగలిగింది, కానీ సాక్ష్యాలు చూపించడంలో ఫెయిల్ అయింది అనేటువంటిది సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు చెప్పారు. కాబట్టి సో సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజల్లో చులకన భావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసి చంద్రబాబు గారి సింపతిని గెయిన్ చేసుకోవడానికి జగన్ గారు అవకాశం ఇస్తారా, లేదా పొలిటికల్గా లాభ నష్టాలు చూసుకున్న తర్వాతే ఏపీ ప్రభుత్వం స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది.